అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధంలో సుమారుగా 16 విమానాలు అమెరికావి పేలిపోయాయి. 16 విమానాలను అమెరికా కోల్పోయింది. ఇది అంతర్జాతీయంగా వస్తున్నటువంటి న్యూస్. కానీ అమెరికా మాత్రం ఒక్క విమానాన్ని కూడా మేము కోల్పోలేదు, ఒక్క యుద్ధ నౌకను కూడా మేము కోల్పోలేదు అని చెప్పి చెప్తోంది. ఇదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి 8 యుద్ధ విమానాలు పాకిస్తాన్ కారణంగా కోల్పోయింది, 8 యుద్ధ విమానాలను కూల్చేసింది పాకిస్తాన్ అని చెప్పి భారతదేశాన్ని కించపరిచేలాగా, భారతదేశాన్ని అవమానపరిచేలాగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడి హోదాలో. మరి ఇప్పుడు ఇరాన్ దెబ్బకి అమెరికా పరారవుతున్నటువంటి పరిస్థితి. F-35 లాంటి పవర్ఫుల్ యుద్ధ విమానాలని ఇరాన్ తన క్షిపణులతోటి కూల్చేసింది. గెరాల్డ్ అనేటువంటి అత్యంత ఆధునికమైనటువంటి యుద్ధ నౌకని కాల్చిపడేసింది ఇరాన్. మరి ఇలాంటివన్నీ కూడా బయటికి రాకుండా అమెరికా దాచేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ వైట్ హౌస్, పెంటాగన్ మధ్య మాత్రం ఒక వార్ నడుస్తుంది ఇదే విషయంలో. జరిగినటువంటి నష్టం జరిగిపోయింది, వీళ్ళంత వరకు యుద్ధాన్ని విరమింపజేయాలి అనేటువంటి వాదనని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి వైట్ హౌస్ యంత్రాంగం చెప్తోంది, పెంటాగన్ కూడా చెప్తుంది. ఇప్పటికిప్పుడు వారు ఆగదు కాబట్టి యుద్ధం నుంచి బయటికి రావడమే మేలు, లేదంటే అమెరికాకి నష్టం జరుగుతుందని చెప్పి పెంటాగన్ చెప్తుంది. అంటే రక్షణ శాఖ, అమెరికా రక్షణ శాఖ చెప్తుంది, రక్షణ యంత్రాంగం చెప్తుంది. ఇరాన్ ఏ విధంగా వ్యూహాత్మకంగా దాడులు చేస్తుంది, IRGC ఏ విధంగా పవర్ఫుల్గా ఉంది, ఏ విధంగా అమెరికా స్థావరాలని టార్గెట్ చేస్తుంది, ఇవన్నీ కూడా పెంటాగన్కి తెలుసు. అందుకే పెంటాగన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి వార్న్ చేస్తుంది, అలాగే వైట్ హౌస్ యంత్రాంగం కూడా వార్న్ చేస్తుంది. కానీ ఇంతమంది చెప్తున్నా కానీ ట్రంప్ మాత్రం యుద్ధాన్ని ఎలా ముగించాలి అనేది అర్థం కావట్లేదు ఆయనకి. అయితే ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే 5 రోజుల పాటు ఇరాన్కి సంబంధించినటువంటి అణ్వాయుధ స్థావరాల జోలికి వెళ్ళము అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏం చెప్పాడు, 48 గంటల లోపల మీరు గనక చర్చలకు రాకపోతే లేదా యుద్ధాన్ని విరమించకపోతే ఇరాన్కి సంబంధించినటువంటి అణ్వాయుధాలు మొత్తాన్ని ధ్వంసం చేస్తాం, ఇరాన్ని మొత్తం క్లోజ్ చేస్తాం, స్మాష్ చేస్తాం, నామరూపాలు లేకుండా చేస్తాం అని చెప్పి ప్రగల్భాలు పలికాడు ట్రంప్. ఇప్పుడు ఆ 48 గంటలు కాస్త 5 రోజులకు చేర్చాడు. ఆ 5 రోజుల తర్వాత మరొక 10 రోజులు అంటాడు, ఆ తర్వాత మరొక నెల అంటాడు. సో కాబట్టి యుద్ధం నుంచి వెనక్కి దక్కడానికి ట్రంప్ సిద్ధపడ్డాడు. దీనికి కారణం ఏంటంటే అపారమైన నష్టం జరుగుతుంది. 16 యుద్ధ విమానాలని కోల్పోయినప్పటికీ కూడా అమెరికా దాన్ని దాచేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇరాన్ యుద్ధపరంగా యుద్ధ భూమిలో నెగ్గింది అనేది అంతర్జాతీయ సమాజం ఇప్పుడు కోడై కూస్తున్నటువంటి సమయంలో చాలా వ్యూహాత్మకంగా యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ట్రంప్ది. మరి దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.